గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోషయ్య తనను వేధింపులకు గురి చేస్తున్నారని తక్కెళ్లపాడు వైసీపీ నేత సుఖమంచి రోజారావు ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యే పెదకాకాని సీఐలపై ఫిర్యాదు చేశారు. ఇతర మీడియాతో సుఖమంచి రోజారావు మాట్లాడుతూ తాను పార్టీగా దూరంగా ఉంటున్న నెపంతో ఎమ్మెల్యే కిలారి రోషయ్య సీఐలతో కలిసి నాపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. గడిచిన పంచాయతీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే తీరు నచ్చక తాను పార్టీకి దూరంగా ఉన్న నేపథ్యంలో నాపై గ్రామంలో మరికొందరిపై తప్పులు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కిలారి ప్రోద్బలంతోనే పెదకాకాని సీఐ తన మొబైల్ తీసుకుని గత వారం రోజులుగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. అంతేకాకుండా ఇప్పటికే నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న 252 మందిపై కేసులు నమోదు చేసినట్లు సుఖమంచి రోజారావు వివరించారు. పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలం. నేను దాదాపు జగన్ గారి పార్టీ పెట్టిన కాడి నుంచి పార్టీకి విధేయంగా పనిచేస్తున్నాను. ఆ తగిలిపాలు బీసీ నాయకుడిగా ఉన్నాను. మామూలుగా మన ఎమ్మెల్యే గారు అప్పుడు గెలిచినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే గారి పక్కన ఉన్నాం. పంచాయతీ ఎలక్షన్ దాకా బాగానే చేసాం. పంచాయతీ ఎలక్షన్లో కూడా వార్డు మెంబర్గా పోటీ చేసాం, ఫస్ట్ వార్డు మెంబర్గా. పంచాయతీ ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే గారికి మాకు కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వచ్చి ఆయనతో విడిపోయాం. అట్లా కొంతమంది కాకాని మండలంలో కానీ కొన్ని రీజన్లో చాలామంది ప్రతి ఊళ్ళో నెగిటివ్ అయిపోయారు. ఆయన చేసిన పనులకు నచ్చక ఆయన పంచాయతీ ఎలక్షన్లు చేసిన అవతవలకు మాకు ఇబ్బంది కలిగి మేము నెగిటివ్ అయిపోయాం. ఆ తర్వాత ఇంకా సిఐ బండారు సురేష్ గారు అని చెప్పి పెదకాకాని సిఐ గారు ఆయనకి అనుకూలంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వ్యతిరేకిస్తే ఆయన ఎవరి పేరు చెబితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెడతాం, అక్రమ కేసులు బనాయించి మీ మీద ఆ కేసులు పెడతా ఈ కేసులు పెడతా అనే విధానంలో పోయిన నెలలో అంత ముందల నెలలో కాసులేరు బాబు అని చెప్పి సుప్పలపాడు అతని పేరు మీద అతను అయిపోయింది. ఈ నెలలో నన్ను పిలిపించి నా అనుమతి లేకుండా నా ఫోన్ తీసుకొని నా ఫోన్ కాల్ డేటా ప్లస్ నా ఆటోమేటిక్ నా ఫోన్ రికార్డ్ అయింది. ఆ రికార్డింగ్లు ప్లస్ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని మెసేజ్లు తీసుకొని వాటి ఆధారంగా నువ్వు ఇట్లా వాట్సాప్లో ఇల్లీగల్ మెసేజ్లు పాస్వర్డ్ చేస్తున్నావు, అవి చేస్తున్నావు, దీని మీద నీ మీద రౌడీ షీట్ కానీ గంజాయి కేసు కానీ పెడతాను అని చెప్పని కొంతమంది మాజీ మండలాధ్యక్షుడు పూర్ణచంద్రరావు కానీ వేరే ఇంకొందరు వ్యక్తుల పేరు మీద వీళ్ళ పేరు మీద ఇది ఈ విధంగా ఈ విధంగా చెప్పాలి, ఈ విధంగా చెప్పకపోతే నీ మీద కేసులు పెడతాము అని ఇంకో కొందరు వ్యక్తుల మీద పేర్లు చెప్పారు. వేరే అతను ప్రైవేట్ వ్యక్తులు. మెయిన్ పూర్ణచంద్రరావు అతని పేరు మీద మేము అనుకూలంగా మేము చెప్పినట్టు చెప్పకపోతే నీ మీద కేసులు పెడతాం అని చెప్పి నా ఫోన్ డేటా తీసుకొని శనివారం రోజే 1 గంట 2 గంటలు ఉంచాడు స్టేషన్లో సాయంత్రం పూట. ఆదివారం పూట ఏమో 11ంటికి పిలిచి సాయంత్రం 4 దాకా ఉంచి ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించి ఈ పేపర్ల మీద నువ్వు కనుక ఎవరికన్నా ఈ విషయం బయటికి చెప్తే నీ మీద రౌడీ షీట్లు గంజా కేసులు ఓపెన్ చేస్తానని చెప్పి బెదిరించి దానికి ఎమ్మెల్యే గారి ద్వారానే ఆయన చెప్తేనే మళ్ళీ నన్ను ఆ రోజు స్టేషన్ నుంచి పంపించినట్టు కూడా సిఐ గారు నాకు తెలిసింది. పైదాయి దృష్టిలో ఎవరున్నారు మన ఎంపీ గారి దృష్టి తీసుకెళ్తే ఎంపీ గారు సిఐ గారితో మాట్లాడారు. ఇక్కడి నుంచి చేయొద్దంటే ఇక్కడి నుంచి ఎట్లా చేస్తే మేము ఎలక్షన్ ఎట్లా చేసుకుని కొంచెం ఎంపీ గారు బాగానే మాట్లాడారు. ఎంపీ గారి దృష్టి అయోధ్య రామరెడ్డి గారి దృష్టి 2 రోజులు ఇబ్బంది పెట్టాడు. తర్వాత ఎంపీ గారి దృష్టి తీసుకుపోతే ఎంపీ గారు సీరియస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వాల్సిన కారణం ఏంటంటే ఖాళీ పేపర్ల మీద వీటి మీద ఫోన్ డేటా ఉంది నాది ఆయన దగ్గర. వాటిని ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా చేస్తాడో అని చెప్పి ఉద్దేశంతో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖాళీ పేపర్లోనే ఇదివరకు 250 దాదాపు పెట్టాడు కేసులు. పొన్నూరు నియోజకవర్గంలో ఆయనకి ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరి మీద అది 251, 252 కేసు నాది. అది వ్యతిరేకంగా ఏం చేయట్లే మేము. ఆయన పనులు నచ్చక మేము బయటకు వచ్చేసాం. మేము ఆయనకు వ్యతిరేకంగా చేయటం అంటే ఏం లేదు. కాకపోతే వ్యతిరేకంగా ఆయనకి నచ్చక మేము బయటకు వచ్చేసాం.
ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు మేము. అది విషయం. ఆయన వ్యతిరేక పనులు మేమేం చేయట్లేదు.